ఆ నేలను ప్రపంచం ఇస్లాం అడ్డా అని పిలుస్తుంది. అక్కడ ప్రతి వీధి, ప్రతి పల్లెలో అజాన్ స్వరం మారుమోగుతుంది. మసీదుల వాతావరణం, నమాజ్ సౌండ్ అక్కడి గాలినే ఆధ్యాత్మికంగా మార్చేస్తాయి. అటువంటి చోట అకస్మాత్తుగా జై మాతాజీ అనే నినాదాలు వినిపిస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మనసు దడదడలాడుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిజమేనా అని. కానీ అది కల్పన కాదు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వాస్తవం. ఊహించని చోట దేవీమాత జయధ్వానాలు వినిపిస్తున్నాయి. నేడు అక్కడ దుర్గామాత ఆరాధన గానం ప్రతిధ్వనిస్తోంది. దాయాది దేశంలో నవరాత్రి ఉత్సవాల సంబరాలు అంబరానంటాయి. మరి ఇంత జరుగుతున్న పాక్ ప్రభుత్వం ఏం చేస్తుంది? షరీఫ్ రియాక్షన్ ఏంటి? పాకిస్తాన్లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. బలూచిస్తాన్లో హిందువుల ఆరాధ్య దైవం హింగ్లాజ్ మాత మందిరంలో సంబరాల హోరు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి కేవలం పండుగ కాదు, అది ఒక స్త్రీ శక్తి. భాష, మతం, జాతి సరిహద్దులన్నింటినీ దాటి మనిషిని భక్తిధారలు కలుపుతుంది. అందుకే ముస్లిం దేశాల భూమిపై కూడా అమ్మ దుర్గమ్మ విశ్వాసం, శ్రద్ధతో పూజించబడుతుంది. మన దాయాది దేశమైన పాకిస్తాన్లోనూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగ భారతదేశానికి మించి సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. పాకిస్తాన్ అంటే ఒక ఇస్లామిక్ కంట్రీ. ఒకప్పటి మన అఖండ భారత్ నుంచి విడివడి ఆ తర్వాత మతం మత్తులో పడిపోయి మానవత్వాన్ని కూడా విస్మరించి ప్రపంచం చేత చీకొట్టించుకున్న దేశంగా మారిపోయింది. పాక్లో ఉన్న అనేక హిందూ దేవాలయాలను, గురుద్వారాలను నేలమట్టం చేసి మసీదులుగా మార్చేసి అక్కడి పాలకులే స్వయంగా టెర్రరిస్టుల అవతారమెత్తి అందమైన పాకిస్తాన్ దేశాన్ని అర్భక దేశమైన పాకిస్తాన్గా మార్చేశారు. అయితే ఇప్పటికీ అక్కడక్కడ హిందూ చిహ్నాలు మాత్రం సగర్వంగా ఇంకా తలెత్తుకునే ఉన్నాయి. అలాంటి అత్యంత ప్రాచీన దివ్య క్షేత్రాల్లో ఒకటిగా చెప్పుకునేదే హింగ్లాజ్ మాత మందిరం. భారత్లో ఎలాగైతే అమ్మవారి ఆరాధనలు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో పాకిస్తాన్ ప్రజలు కూడా అంతే ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతేకాదు హింగ్లాజ్ మాతకు సంబంధించి మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్లోని అనేక దేవాలయాల రూపురేఖలు మారిపోయినా హింగ్లాజ్ మాత మందిరం మాత్రం గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. భారత ఉపఖండంలో అరుదైన శక్తిపీఠంగా చెప్పుకునే హింగ్లాజ్ మాత గురించి అక్కడి ప్రజల నోట వింటున్న కొద్దీ రోమాంచితమైన అనుభవం కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. హింగ్లాజ్ మాతనే హింగులాదేవిగా లేదా నాని పీర్గా కూడా పిలుస్తారు. బలూచిస్తాన్ ప్రాంతంలో మకరాన్ ఎడారిలో హింగోల్ నది తీరంలో ఉన్న పురాతనమైన అతి పవిత్రమైన హిందూ దేవాలయమే ఇది. హింగోల్ నదీ తీరంలో కొలువై ఉన్నందున ఈ తల్లిని హింగ్లాజ్ మాతగా పిలుస్తారు. అఖండ భారత్లో మొత్తం 51 శక్తిపీఠాలు ఉన్నట్టుగా హిందువులు భావిస్తారు. మరికొందరు 52 అలాగే 108 శక్తిపీఠాలు ఉన్నాయని చెబుతున్నా ప్రధానంగా మాత్రం 51 శక్తిపీఠాల గురించే ప్రధానంగా ప్రస్తావిస్తారు. అందులో మొదటి ప్రాధాన్యం కలిగిందే హింగ్లాజ్ మాత శక్తిపీఠం. అత్యంత ప్రధానమైన శక్తిపీఠం విభజిత భారత్లో కాకుండా అఖండ భారత్లోని పాకిస్తాన్లో ఉండడం ఆసక్తి రేపే అంశం. ఎందుకంటే సతీదేవి తలభాగం పడింది బలూచిస్తాన్ ప్రాంతంలోని మకరాన్ ఎడారి హింగోల్ నదీ తీరంలోనే అని పురాణాలు ధృవీకరిస్తున్నాయి. భారత్లోని శక్తిపీఠాల్లో అమ్మవారి ఇతర శరీర భాగాలు పడటంతో అవి ప్రఖ్యాతి చెందాయని అందరికీ తెలిసిందే. అయితే అన్నింటికన్నా ప్రధానమైన తలభాగం పడటంతో ఈ శక్తిపీఠానికి అత్యధిక ప్రాధాన్యత చేకూరింది. ఇది అమ్మ శక్తికి అద్భుతమైన ధామం. కాలం, పరిస్థితుల పరీక్షల్ని దాటి నెటికి సుస్థిరంగా నిలిచి ఉంది. నవరాత్రి వేళ ఇక్కడి దృశ్యం అద్భుతం. లక్షలాది భక్తుల జయమాతాది నినాదాలతో అక్కడి వాతావరణం భక్తిమయమవుతోంది. ఇదే చమత్కారం. అమ్మ శక్తి మతానికే కాదు మానవత్వానికి చెందినది. అంటే అమ్మ మహిమ అజారు మైదాన్ వరకు చేరింది. హింగ్లాజ్ మాతను ఇక్కడి హిందూ రాజులే కాక స్థానిక బలూచి తెగల ప్రజలు, ఇతర సమాజాల ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారు. పాక్లో ఎక్కడ చూసినా హిందువులు, సిక్కుల మీద విద్వేషమే కనిపిస్తుంది. కానీ హింగ్లాజ్ మాత కొలువై ఉన్న ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనిపించని మత సామరస్యం వెల్లివిరుస్తుంది. అలాంటి స్థితి భారత్లో కూడా కనిపించదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే స్థానిక ముస్లిం జిక్రీలు హింగ్లాజ్ మాతను నానికా మందిరని ఎంతో అపురూపంగా గౌరవిస్తారు. ఇక దేవాలయం విషయానికొస్తే అది ఒక సహజమైన గుహలో
గుహలో ఉంటుంది. ఇక్కడ హింగ్లాజు మాత విగ్రహం రూపంలో లేదా పిండి రూపంలో ఆరాధించబడుతుంది. గుహలోని రాతి నిర్మాణాలు సైతం దేవతను ఆవాహన చేసుకున్నట్టుగా కనిపిస్తాయని, అందువల్లే ఇక్కడికి వస్తే అమ్మవారు మనలో ప్రవేశించినట్టే అనిపిస్తుందని భక్తులు తన్మయత్వంతో చెబుతారు. మొత్తం జనాభా అంతా ముస్లింలే ఉన్న ఆ దేశంలో టెంపుల్ ఆఫ్ ఫైర్ ఉంది. శతాబ్దాలుగా అగ్ని ఆరిపోకుండా మంటతో వెలుగుతోంది. ఆ అనంత జ్యోతిని అమ్మ ఉనికిగా భావించి పూజిస్తారు. భారత్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న విదేశీ భూమిపై కూడా ఇంత లోతైన భక్తి ఎందుకంటే ఇది కేవలం చరిత్ర కాదు. నేడు కూడా లక్షలాది హృదయాల్లో ఆ విశ్వాసం కొనసాగుతోంది. అమ్మ శక్తి ఎక్కడ ఏ భౌగోళికం ఏ మత పరిమితులు లేని శక్తి ఎక్కడైనా తన భక్తులకు మార్గం చూపిస్తుంది. పాక్లో దేవాలయాలన్నీ ధ్వంసమైపోగా హింగ్లాజ్ మందిరం మాత్రం ఇంకా పదిలంగా ఉండడం నిజంగా విచిత్రమే. అందుకారణం ఈ ఆలయాన్ని కాపాడుతున్నది స్థానిక జిక్రీ ముస్లింలే అని చెప్పాలి. బలూచిస్తాన్లో రాజకీయ అస్థిరత, ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా ఈ దేవాలయం, దాని యాత్రికులు చాలాసార్లు బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ దేవాలయంపై నేరుగా దాడులు జరగలేదని చెప్పాలి. అందుకు బలూచిపై పాక్ పాలకులకు అదుపు లేకపోవడమే అంటారు స్థానిక ప్రజలు. కొన్ని దశాబ్దాల క్రితం అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కొందరు ముష్కరులు ప్రయత్నాలు చేశారట. అయితే వారు చేతుల్లో ఉన్న ఆయుధాలను, గుణపాలను ఎత్తినప్పుడు వారు ఎత్తిన చేతులు ఎత్తినట్టే గాల్లోనే ఉండిపోయాయట. అప్పటినుంచి ముష్కరులు ఈ ఆలయాన్ని ముట్టుకోవడం లేదట. మరోవైపు బలూచి ప్రజలకు అమ్మవారి మహిమపై మరింత గురి కుదిరిందని, హిందువుల ఆరాధ్య దైవం తమకు కూడా ఆరాధ్యమే అంటూ వారు కూడా జాతరల్లో పాల్గొంటున్నారు. ఇక కరాచీలో నవరాత్రి ఉత్సవాల సంబురాలు అంబరాన్ని అంటే దాండియా ఆడుతూ పాటలు పాడుతూ ఉల్లాసంగా పండుగ చేసుకుంటున్నారు అక్కడి ముస్లింలు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్. సాధారణంగా ప్రపంచం దీన్ని ఉగ్రవాదుల వల్ల గుర్తుంచుకుంటుంది. కానీ నవరాత్రి సమయంలో మాత్రం ఇక్కడ వేరే దృశ్యం కనిపిస్తుంది. తుపాకీ శబ్దాలు, బాంబుల దాడులు వినిపించే నేలపై రాత్రంతా అమ్మవారి భజనలు, కీర్తనలు మారుమోగుతాయి. ప్రజలు దీపాలు వెలిగిస్తారు, పూర్తి విశ్వాసంతో జాగరణ చేస్తారు. మరో అద్భుతం ఏంటంటే చుట్టూ విధ్వంసం జరుగుతున్న అమ్మ శక్తి ఈ మందిరాన్ని అదృశ్య కవచంగా కాపాడిందని అంటారు. అదే దేవి మహిమకు సాక్ష్యం. కట్టర్ పంతులు బుద్ధ విగ్రహాన్ని పేల్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అమ్మ ఆలయాన్ని ఎవరూ హాని చేయలేకపోయారు. ఎలాంటి దాడి కూడా ఆలయాన్ని కూల్చేయలేకపోయింది. ఈ దృశ్యం చూసిన వారికి స్పష్టంగా తెలుస్తుంది భక్తి శక్తి ఖడ్గం తుపాకీ కంటే ఎక్కువైనది అని. అలాగే ఇండోనేషియా ప్రపంచంలో అతి పెద్ద ముస్లిం దేశం. అక్కడి నవరాత్రి పండుగ దృశ్యం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే. అక్కడ 87% జనాభా ముస్లింలు. అయినా నవరాత్రి రోజుల్లో రాజధాని జకార్తా వీధులు అమ్మవారి భక్తి గీతాలతో మారుమోగిపోతాయి. అసలు ఆ వాతావరణం చూస్తే భారత్లోని ఏదైనా దుర్గ పూజలో ఉన్నారా అన్నట్లు అనిపిస్తుంది. అక్కడి బెంగాలీ సమాజం ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటుంది. స్థానికులు కూడా అందులో కలిసి భక్తిధారలో మునిగిపోతారు. ఢోల్ నగారాలు, హారతి గంటలు, జైకారాలు జకార్తా గాలిలో నిండిపోతాయి. అమ్మ శక్తి మతంపై ఆధారపడదు, సరిహద్దులకు లొంగదు. నిజమైన భక్తి ఎక్కడుంటే అక్కడికి చేరుతుందని. ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. దీని పేరు కూడా అమ్మ ఢాకేశ్వరి పేరు మీదుగా వచ్చింది. ఇది అమ్మ శక్తికి, ప్రామాణిక శక్తికి సాక్ష్యం. ఢాకా మధ్యలో ఉన్న ఢాకేశ్వరి శక్తిపీఠం నవరాత్రి సమయంలో భక్తి సముద్రంగా మారుతుంది. లక్షలాది మంది భక్తులు చేరి దీపాలు వెలిగిస్తారు. నగరం మొత్తం అమ్మ ఆరాధనలతో మునిగిపోతుంది. మరీ అద్భుతం ఏంటంటే అక్కడి ప్రభుత్వం నవరాత్రి రోజున అధికారిక సెలవు ప్రకటిస్తుంది. అంటే ముస్లిం మెజారిటీ దేశం పాలసీలో కూడా అమ్మ శక్తికి గౌరవం కనిపిస్తుంది. భారతదేశంలో కూడా ముస్లిం సమాజంలోనే చాలా మంది దుర్గా పూజలో పాల్గొంటారు. కోల్కతా మున్షిగంజీ భక్తి దీనికి అతి పెద్ద ఉదాహరణ. అమ్మ శక్తి అంటే అలా ఉంటుంది. మరి అక్కడ 70 ఏళ్లుగా హిందూ ముస్లింలు కలిసి దుర్గా పూజ జరుపుకుంటున్నారు. ఆ దృశ్యం చూస్తే సర్వమత సమానత్వం గురించి గుర్తొస్తుంది.